నమస్తే మేడం. దళిత యువకుడు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి వల్లభనేని వంశీమోహన్ పరామర్శించడానికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అయితే విజయవాడ జైలుకి రావడం జరిగింది. మరి ఆయన రావడంతోనే బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి పోలీసులు ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి, మీ గుడ్డలోడు తీసి కొడతానని చెప్పి మాట్లాడాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని విమర్శిస్తూ మేము చాలా అందంగా ఉంటాం కాబట్టి మా అందాన్ని తట్టుకోలేక ఈ చంద్రబాబు అరెస్ట్ చేపిస్తున్నాడని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన విషయం ఏంటి, దళితుల పట్ల అతనికి ఉన్నటువంటి భావం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పోలీసుల మీద అదేవిధంగా చంద్రబాబు గారి మీద మాట్లాడినటువంటి మాటలకి మీరు ఎటువంటి సమాధానం చెప్పదలుచుకున్నారు? నమస్కారం అండి. ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి నిన్న వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడో పిచ్చి పరాకాష్కి వెళ్ళిందండి. గత 5 సంవత్సరాలు వీళ్ళు ఎలగబెట్టి ఇదే గొడ్ల నిప్ప తీసేసుకొని నీవుడి వీడియో కాల్ మాట్లాడడం, వీడియోలు తీసుకోవడం, సెల్ఫీలు తీసుకోవడం వీళ్ళ బతుకు అదే తెలుసు కాబట్టి ఈరోజు దాని గురించే మాట్లాడుతూ ఉన్నాడండి. ఏదైతే ఎంపీ గోరెంట్ల మాధవ్ ఉన్నాడో అతను కూడా నీవుడిగా ఒక ఆడబిడ్డకి బట్టలు లేకుండా వీడియో కాల్స్ ఎలా మాట్లాడాడో, ఎమ్మెల్సీ ఏదైతే ఉన్నాడో అనంతబాబు ఎవరైతే ఉన్నాడో అతను కూడా బట్టలిప్ప తీసేసుకొని న్యూడ్గా ఉన్న వీడియోలు ఎక్కడైతే దొరికాయో ఇలా వీళ్ళు చేసిన అరాచకాలు కాబట్టి, వీళ్ళు చేసిన దౌర్భాగ్యం కాబట్టి ఈరోజు పోలీసుల బట్టలు కూడా ఇప్పదీస్తా అంటాను. సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి నీకు? ఏం మాట్లాడుతూ ఉన్నావు నువ్వు? అసలు చదువుకొని మంచి ఉన్నతమైన చదువులు చదువుకొని వాళ్ళు పోలీస్ వ్యవస్థలో లా అండ్ ఆర్డర్లో పనిచేస్తూ ఉంటే వాళ్ళకి ఎవరూ చేసింది కాదు. వాళ్ళు చదువుకున్న చదువు వల్ల వాళ్ళు ఈరోజు ఆ ఉద్యోగాన్ని చేస్తూ ఉన్నారు. వాళ్ళ బట్టలిప్పదిస్తా అంటావా? గత 5 సంవత్సరాలు నువ్వు చేసిందేంటి? ఇదే పోలీస్ వ్యవస్థని, ఇదే లా అండ్ ఆర్డర్ని నీ చెప్పు చేతల కింద పెట్టుకొని నీ బానిసలుగా నీకు కావాల్సినట్టుగా నీ అరాచకమైన ప్రభుత్వంలో పిచ్చి కేసులు పెట్టి పిచ్చ కేసులు పెట్టి ఎంతమంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తలు ఇబ్బంది పెట్టారు, తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారు, ఎన్ని తప్పుడు కేసులు బనాయించారు, ఎంతమందిని మానసిక క్షోభకు గురి చేశారు, ఆడబిడ్డలను కూడా లేకుండా ఎంతమందిని క్షోభకు గురి చేశారు. ఇదే పోలీస్ వ్యవస్థ, ఇదే లా అండ్ ఆర్డర్ గత 5 సంవత్సరాలు ఏం చేసింది? నీకు సొంతంగా పనిచేయలేదా? నువ్వు వస్తా ఉంటే కొన్ని వందల మంది పోలీసులు నీ వెనకమాల పెట్టుకొని తిరగలేదా? నీకు సెక్యూరిటీగా వాడుకోలేదా? నువ్వు చెప్పినట్టుగా నడిపించుకోలేదా? నీ ప్రభుత్వం చెప్పు చేతలో నడవలేదా? నీ కాళ్ళ కింద దాసులుగా పనిచేయలేదా వాళ్ళు? ఆ రోజు ఒక రూలు, ఈ రోజు ఒక రూలా? ఈరోజు ఏం నడుస్తూ ఉంది? గత 5 సంవత్సరాలు తాలిబాన్ల ప్రభుత్వం నడిచింది కాబట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పోలీసు ఉద్యోగస్తులు కూడా నీ కాళ్ళ కింద పనిచేశారు. ఈరోజు బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నడుస్తూ ఉంది కాబట్టి ఈరోజు పోలీసు వ్యవస్థ కూడా లా అండ్ ఆర్డర్ చక్కగా నడుస్తూ ఉంది, ప్రజల కోసం పనిచేస్తూ ఉంది, లా అండ్ ఆర్డర్గా గుర్తింపు పొందింది. ఈరోజు ఆడబిడ్డల రక్షణ కల్పించడానికి పనిచేస్తూ ఉంది, ఎక్కడా కూడా ఏ తప్పును కూడా ఉపేక్షించకుండా పనిచేస్తూ ఉంది. అందుకే నన్ను కళ్ళు ఓరవట్లేదు. నీకులాగా వాడుకోమంటావా? నీకులాగా చెప్పు చేతల్లో పెట్టుకోమంటావా? నీకులాగా తప్పుడు కేసుల్లో ఇరికించుకోవడానికి పోలీసులు అడ్డం పెట్టుకోమంటావా? నీకులాగా కక్షపూరితమైన రాజకీయాలు చేయడానికి ఉపయోగించుకోమంటావా? ఇది కూటమి ప్రభుత్వం, ఇది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వం. అలాంటివి జరగవు, చెల్లుబాటు కాదు. నువ్వు చదువు సంధి లేనోడివి, నువ్వు సంస్కారహీనుడివి కాబట్టి నువ్వు పిచ్చి మాటలు పిచ్చి కూతలు కోస్తావు. నువ్వెవడివా పోలీసులు గుడ్డలిప్పదీస్తానికి? నీకేం రైట్స్ ఉన్నాయి? అసలు నువ్వు ఎవడివా అని అడుగుతున్నా. కేవలం ప్రతిపక్షం కూడా లేకుండా నీ గుడ్డలిప్ప తీసేశారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గుడ్డలిప్ప తీసేసి ఒక మూల కూర్చోబెట్టారు. ఈరోజు అదే మూల కూర్చోబెట్టడం వల్ల కనీసం నువ్వు గెలిచిన నియోజకవర్గాన్ని కూడా వెళ్ళలేని పరిస్థితి. ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లోకి వస్తా అన్నావుగా, రావే మరి ఏమైపోయావు? జనవరిలో వస్తానన్న అన్నవాడివి ఈరోజు ఏమైపోయావు? ఏ మొహం పెట్టుకొని వస్తా అన్నావు? నీకు ఆ మొహం లేదా? నీకు చెల్లుబాటు అవ్వట్లేదా? నీకు రావడానికి దమ్ము, ధైర్యం, కలేజ, సత్తా లేదా? నువ్వు మగాడివి కదా? నీ దగ్గర మగతనం లేదా? నువ్వు మంచి పుట్టుక పుట్టలేదా? నువ్వు ఏ అన్యాయం చేయలేదు, ఏ పాపం చేయలేదు, ఏ చెడు రాజకీయాలు ఎలగబెట్టలేదు. నువ్వు మంచోడివి కదా, సుపరిపాలన అందించావు కదా. ఎందుకు ప్రజల్లోకి రాలేకపోతున్నావు? ప్రజల కష్ట సుఖాలు ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు? ఎందుకు ప్రజల్లో మమేకమై ఉండలేకపోతా ఉన్నావు? ఈ రోజు నువ్వు చేసిన దౌర్భాగ్యాన్ని బయటపడతాయి. అదే నువ్వు ఏ పోలీసు అయితే గుడ్డలిప్ప తీసేసి కొడతా అన్నావో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నీ గుడ్డలుప్ప తీసేసి కనీసం నీ డ్రాయర్ బనిని కూడా లేకుండా నడి రోడ్డు మీద నిలిచిపెడతారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకో, ఖబర్దార్. నోరు ఉంది కదని సొల్లు వాగుడు పెచ్చ కూతలు కారు కూతలు కూస్తే పద్ధతిగా ఉండదు. నువ్వు వచ్చిన పనేంటి అసలు? తప్పు చేసిన దుర్మార్గుడిని, తప్పు చేసిన నీచుడిని, నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అనే బతుకు కదా మీది. మరి ఈరోజు అదే దళిత కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి అలా ఆడబిడ్డని మానసిక క్షోభకు గురి చేసి, మనోవేదన గురి చేసి లక్షణాన్ని బిక్కుమంటూ బతుకుతూ ఉన్నారు ఈరోజు ఆ దళిత కుటుంబం. ఆ దళిత కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తిని కిడ్నాప్ చేస్తే అతని గురించి అతన్ని పరామర్శించడానికి నీకు దిక్కు లేదు, అతన్ని పరామర్శించడానికి నీకు టైం లేదు, ఆ కుటుంబానికి అండగా ఉండడానికి నీకు టైం లేదు. తప్పు చేసిన వాడు జైల్లో ఉంటే వాడిని పరామర్శించడానికి, ఒక ఎదవని పరామర్శించడానికి ఇంకో ఎదవ వచ్చాడు, ఒక దౌర్భాగ్యుని పరామర్శించడానికి ఇంకో దరిద్రుడు వచ్చాడు. ఈ దరిద్రులందరూ కలిసి ఏం చేద్దామని?
సర్వనాశనం చేశారు ఆంధ్ర రాష్ట్రాన్ని. ఇంకేం చేయాలని, ఇంకేం చేద్దామని? ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ చక్కగా నడుస్తూ ఉంది. నువ్వు పిచ్చి కూతలు కూయొద్దు. ఇదే నీ ప్రభుత్వంలో ఎంతోమంది దళితులను మోసం చేశారు, ఎంతోమంది దళితులను సర్వనాశనం చేశారు. మీరు ఈరోజు వాళ్ళ గురించి మాట్లాడే అర్హత కానీ స్థాయి కానీ తెలియజేస్తా ఉన్నాను. గత 5 సంవత్సరాలు నీ ప్రభుత్వంలో ఎంతమంది దళితులను పొట్టన పెట్టుకున్నారో, ఎంతమంది దళితుల మీద దాడులు చేశారో, ఎంతమంది దాడులకు నువ్వు న్యాయం చేసావో చెప్పు. నీ 5 సంవత్సరాల ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్ ఏం పాపం చేశాడండి? సుధాకర్ గారు కరోనా టైంలో ఒక మాస్క్ అడిగిన పాపానికి, నీ ప్రభుత్వాన్ని నిలదీసిన పాపానికి, మాస్కులు కూడా ఇవ్వలేని బతుకు నీదని తెలియజేసిన పాపానికి నువ్వు అతన్ని రోడ్డు మీద బట్టలు లేకుండా పిచ్చోడిగా ఒక ముద్ర వేసి రోడ్లన్నీ తిప్పేసి చంపేసిన పరిస్థితి. ఇదే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని, నీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఎంత మానసిక క్షోభకు గురి చేసి చంపేసి కారులో తీసుకెళ్లి డోర్ డెలివరీ చేసిన పరిస్థితి. కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి నీ బతుకు 5 నిమిషాలు టైం లేదు. అతని గురించి ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక 5 నిమిషాలు టైం లేదు. కానీ ఈరోజు దళితుణ్ణి ఎవడైతే ఇబ్బంది పెట్టి కిడ్నాప్ చేశాడో, వాళ్ళ ఆడబిడ్డలు ఎవడైతే మానసిక క్షోభకు గురి చేస్తాడో అలాంటి పరామర్శించడానికి నీకు గంటలు టైం దొరుకుతుంది. ఇది ఎక్కడి న్యాయం? జగన్మోహన్ రెడ్డి ఈరోజు వాడు నీ ఓడనా, నీ పార్టీ వాడనా? ఏదైతే తెలుగుదేశం పార్టీ తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆడికి రాజకీయ భిక్ష పెట్టిందో, ఈ పార్టీని కాదని తన్ని నీ పార్టీలోకి వచ్చాడో, నువ్వు అధికారంలో ఉన్నావని వచ్చాడు. ఈరోజు నువ్వు అధికారం లేవు, నువ్వు కాదని ఇంకా వేరే దగ్గర కూడా వెళ్ళిపోతారు. అలాంటి వాడి కోసమా, నీచుల కోసమా నువ్వు ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు? ఏమనంటే అందాల గురించి మాట్లాడుతూ ఉన్నావు. అసలు దళితులకు నువ్వు ఏం చేశావు? కోడికత్తి కేసులో దాదాపు 5-6 సంవత్సరాలు బిడ్డ మానసిక క్షోభకు గురైపోతే ఒక్కరోజు అతని గురించి కోర్టుకెళ్ళి 5 నిమిషాలు టైం కేటాయించలేకపోయావు. అతని వయసు ఎంత? అతని జీవితం మొత్తం జైల్లోనే మబ్బి పెట్టావు. అతని జీవితం మొత్తం సర్వనాశనం చేసావు. అతని జీవితం మొత్తం జైల్లోనే గడిపాడు. ఇదా నువ్వు చేసిన తప్పుకే అతను బలైపోయాడు. కోడికత్తి సీను కేవలం దళితుడని అతను అడ్డం పెట్టుకొని అతని మీద రాజకీయం చేసి అధికారంలోకి వచ్చి కనీసం అతను పట్టించుకోలేదు. అది నీ పరిపాలన, అది నీ ప్రభుత్వం గత 5 సంవత్సరాలు. అది నువ్వు దళితులకు చేసిన న్యాయం, ధర్మం, చట్టం. నువ్వు ఈరోజు దళితుల గురించి మాట్లాడుతున్నావు. దళితులను మోసం చేసిన వాడి గురించి ప్రెస్ మీట్ పెడతా ఉన్నావు. దళితులను మోసం చేసి దళితుడిని కిడ్నాప్ చేసి రోజులు మానసిక క్షోభకు గురి చేసిన వాడి కోసం ఈరోజు నువ్వు జైల్లో పరామర్శించడానికి వచ్చావు. ఇదా నీ పరిపాలన? ప్రజలకి న్యాయం చేయనోడివి, గత 5 సంవత్సరాలు దళితులకు అండగా లేనోడివి. మరి నా దళితులు, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు నువ్వే మొహం పెట్టుకుని అన్నావు ఆనాడు. ఈరోజు ముద్దులు పెట్టి మాయ పెట్టి మళ్ళీ స్టార్ట్ చేసావు. నీ మాయలు మబ్బులు అన్ని చూడడానికి ఇంకా రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు అనుకుంటా ఉన్నావా? చెప్పులతో తెగ్గొడతారు మిమ్మల్ని, గుర్తుపెట్టుకోండి. నువ్వు ఏదైతే ప్రజల్లోకి వస్తా అన్నావో ప్రజల్లోకి రావాలనే కోరుకుంటున్నావు. ఇదే దళిత కుటుంబాలు చాలు నిన్ను నామరూపాలు లేకుండా చేయడానికి, చిత్తుగా నీ బట్టలు నిప్పదీసి రోడ్డు మీద నిల్చోబెట్టడానికి. మేడం, మరి నిన్న కొడాలని బయటకు వచ్చాడండి. రావడంలోనే 3 కాబట్టి 30 కేసులు పెట్టుకోమని ఈ పకోడీ గాళ్ళు నన్ను ఏం చేయలేరని చెప్పేసి మరలా నోరు పారేసుకుంటున్నాడు. మరి మీరు అతనికి ఎటువంటి సమాధానం చెప్పదలుచుకున్నారు? మేము వీళ్ళకలా కక్షపూరిత రాజకీయాలు చేయట్లేదండి. కక్షపూరిత రాజకీయాలు చేసి ఉంటే వీడు 5 సంవత్సరాలు జైల్లోనే ఉంటాడు. 5 సంవత్సరాలు జైల్లో చెప్పుకొని తింటానే ఉండాలి. 5 సంవత్సరాలు అదే దోమల్లో పడుకోవాల్సి. 5 సంవత్సరాలు కూడా ఎంత ఇబ్బంది పడాలో అంత నిలువెత్తు ఇబ్బంది పెట్టేసేవాళ్ళం. వీళ్ళకలాగా కక్షపూరితమైన రాజకీయాలు చేయడం మాకు రాదు. శాడిస్ట్ రాజకీయాలు చేయడం మాకు చేత కాదు. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ని తప్పుదోవ పడించడం మాకు చేత కాదు. అది మా పరిపాలన లేదు, అది మా బ్లడ్లో బయోడేటాలో మా పార్టీలోనే లేదు. వీళ్ళకలాగా కక్షపూరిత రాజకీయాలు చేయట్లేదు కాబట్టి ఇంకా వీళ్ళ నోరు లెగుస్తూ ఉన్నాయి. ఏదైతే ఇన్ని రోజులు జైల్లో ఉండి బయటికి వచ్చాడో పిచ్చి కూతలు కారు కూతలు కూస్తూ ఉన్నాడు. నువ్వు మళ్ళా తప్పు చేయకపోవు, అదే జైల్లో చెప్పుకొని తినకపోవు. మేము కానీ గుర్తుపెట్టుకో, మా అంటే కక్షపూరిత రాజకీయాలు చేస్తారని చెప్తా ఉన్నారు. అది మీ బతుకులు, అది మీ స్థాయి, అది మీ క్యాపబిలిటీ. మాది ఎప్పుడు దాకా తప్పు చేసిన వాడిని వదలం. తప్పు చేసిన వాడు ఎవడైనా శిక్షార్హుడే. తప్పు చేసిన వాడు ఎవడైనా తలంచాల్సిందే చట్టాల ముందు. అది మా సిద్ధాంతం. మీ సిద్ధాంతంలోకి మేము వెళ్ళాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని కూడా మా దారిలోకే, మిమ్మల్ని కూడా మా మంచి బాటలో నడిపించాలని మేము కోరుకుంటా ఉన్నాం. అందుకే తొందరగా బయటపడి బట్ట కట్టావు. కాబట్టి ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడు. పిచ్చి కూతలు కారు కూతలు కూస్తే నువ్వు ఏమి చేసావో ప్రతి ఒక్క చిట్టా మా దగ్గర ఉంది. ఇవాళ ఇది అయిపోవచ్చు,
ఇంకా చాలా ఉన్నాయి. గత 5 సంవత్సరాలు నువ్వు ఏం స్కాములు చేసావో, ఎన్ని దోచుకున్నావో, ఎన్ని దాచుకున్నావో, ఎంత ఎలగబెట్టావో, ఎంత నీచమైన పరిపాలన చేసావో, నీ పేరు అడ్డం పెట్టుకొని ఎంత రౌడీ రాజకీయాలు నడిపావో ప్రతి ఒక్క చిట్ట మా దగ్గర ఉంది. ప్రతి ఒక్కరు కూడా తేలుస్తాం. త్వరలోనే మళ్ళీ అదే జైల్లో చెప్పుకోవడానికి సిద్ధంగా ఉండమని, ఈ ఉన్న 4 రోజులు మాత్రం నీ పిల్లలతో నీకు నచ్చింది వండి పెట్టుకొని తినమని తెలియజేస్తావు నాకు ఆడపడుచు.